హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా బెల్లం తాలికలు చేసామని. అదే ఈ వీడియో అనమాట. బెల్లం రెసిపీ అయితే చాలా టేస్టీగా బాగా వచ్చిందనమాట. దీని గురించి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి, బియ్యం పిండి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిని అందులో వేసేసుకోవాలి. ఆ పిండిని వేసుకున్న తర్వాత గరిటెతో బాగా తిప్పాలన్నమాట. మనం ఒక గ్లాస్ వాటర్‌కి ఒక గ్లాస్ పిండి కాబట్టి అది గట్టిగా అవుతూ వస్తది. బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి లైట్‌గా. ఇది బాగా కలుపుకొని మంచిగా దీని మీద ప్లేట్ పెట్టేయాలన్నమాట. ఉండలు లేకుండా మనం కలుపుకొని ముందుగానే పెట్టుకొని ప్లేట్ పెడితే కొంచెం ఆవిరికి స్మూత్‌గా అవుతది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇంకా గ్యాస్ వెలిగించే అవసరం లేదు. మనకి వినాయక చవితి పండుగ వస్తుంది కదా, అప్పుడు మెయిన్‌గా ఇదైతే చేసి ప్రసాదం కింద పెడతారనమాట. ప్రతి ఒక్కరు ఆంధ్ర సైడ్ అయితే ఇదే పెడతారు. ఇది చేసినప్పుడైతే నేను, మా అక్క, మా వదిన ముగ్గురం కలిసి చేసామనమాట. నేను చేసింది ఏమీ లేదు. జస్ట్ ఆ పిండిని ఉండలు చుట్టాలకి ఇచ్చాను అంతే. మిగతా ప్రాసెస్ మొత్తం వాళ్ళిద్దరే చేశారనమాట. మనం ఏ గ్లాస్‌తో అయితే ఈ పిండి ఉన్నది కదా, వరిపిండి, ఆ పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో బెల్లం కూడా తీసుకోవాలనమాట. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం వేసుకొని ఇంకొంచెం స్వీట్‌నెస్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాస్ వేసుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు. మన స్వీట్‌నెస్‌ని బట్టి మనం వేసుకోవాలనమాట. ఈ ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ఒక గ్లాస్‌లో వేసుకోవాలి. కొలత కొలుచుకోవాలి కదా, అలా కొలుచుకొని ఒక బౌల్‌లో వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని కొంచెం హీట్ చేయాలన్నమాట. కొంచెం బెల్లం కరిగితే సరిపోద్ది. ఎటువంటి తీగ పాకాలు అటువంటివి రావసరం లేదు. ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న నలకలు అటువంటివి ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి మనం కొంచెం మెల్ట్ చేసి దాన్ని వడకట్టుకోవాలన్నమాట. అందుకని ముందుగా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. చేయకముందు ఏమనుకున్నానంటే ఇదే పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకున్నాను. కాకపోతే చేశాక ఇంత సింపులా అనిపించింది. చేయకముందు ప్రతి ఒక్కటి అలాగే అనిపిస్తది కదా, చేసిన తర్వాతే ఇది చాలా ఈజీగానే ఉంది, మనం చేయగలం అనిపిస్తది. నాకు కూడా మొన్న అలానే అనిపించింది చేసినప్పుడు. చాలా సింపుల్‌గానే అయిపోయింది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు ఇందులోకి. ఈ బెల్లాన్ని మనం కరిగించుకున్నప్పుడు యాలకులు ఉంటాయి కదా, వాటిని పొడి చేసుకొని ఇందులో వేసేసుకోవాలనమాట. దాంతో పాటు అది కూడా మిక్స్ అయిపోతుంది. ఒక గ్లాస్ బెల్లానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే అది బాగా వస్తదనమాట. అలా వేసుకొని మరగబెట్టుకోవాలనమాట. అందులోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది పిండి, దాన్ని మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుతాం కదా, అలా నీట్‌గా కలపాలనమాట. బాగా స్మూత్‌గా అవుతే అవి తిన్నప్పుడు కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం అసలైన ఘట్టంలోకొచ్చామనమాట. అదంతా ప్రాసెస్ ఈజీగానే ఉంటది. ఈ తాలికలు చేయడమే కొంచెం కష్టమనమాట. చాలా టైం పట్టేస్తది. ఇరగకుండా స్లోగా నీట్‌గా చేయాలి. పిండి కూడా చేతులకి అంటుకుపోద్ది. అందుకే మనం కొంచెం వరిపిండి పక్కన పెట్టుకొని, అది చేతులకి రాసుకొని దాంతో చేయాలనమాట. మినిమమ్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పట్టిందనమాట. మా అక్క, మా వదిన చేశారు. నేనైతే చిన్న చిన్న ఉండలు చేసి వాళ్ళకిచ్చాననమాట. వాళ్ళైతే వాటిని తాలికల కింద చేసేసారనమాట. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 30 మినిట్స్ పైనే పట్టింది. ఇప్పుడు టెక్నాలజీలు బాగా వచ్చినాయి కదా, తెలివితేటలు కూడా బాగా వస్తున్నాయి అందరికీ. ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా జంతికలు వేసే గొట్టం ఉంటది కదా, అందులో వేసి ఏసేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ. బెల్లం మనం గ్యాస్ మీద పెట్టాం కదా, అదైతే కరిగిపోయింది. దాన్నైతే వడగట్టేస్తున్నామనమాట. వడగట్టేసినప్పుడు దాంట్లో నుంచి చాలా మట్టొచ్చింది. అదే కొంచెం అవ మట్టి అవన్నీ ఏవేవో వచ్చినియి. చాలా మంచి పని చేసాం వడకట్టి అనిపించింది. ఇందులో కొబ్బరి కూడా తురిమి వేసుకుంటే చాలా బావుంటదనమాట టేస్టు. అసలా ఎక్సలెంట్‌గా ఉంటది ఆ ఫ్లేవర్ తగులుతున్నప్పుడు. ఇక్కడ బెల్లం వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఆ మరిగేటప్పుడైతే మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న తాలికలు విడిపోకుండా, విరిగిపోకుండా స్లోగా వేసుకోవాలి అందులోకే. ఈ తాలికలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టి అలా పెట్టి ఇలా తిప్పకూడదు. ఎందుకంటే ఈజీగా కరిగిపోతే, మెల్ట్ అయిపోతే. అలా అయితే గనక అసలు బాగోదనమాట. మెల్లగా తిప్పాలనమాట స్లోగా వేసుకొని. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున్నే లెగిసి స్నానం చేసి ఈ తాలికలు చేయడమే పని. 1 గంట, 2 గంటల వరకు తాలికలు చేస్తూనే ఉండేవాళ్ళం వినాయక చవితికి. భలే అనిపించేది. ఇవి చేస్తున్నప్పుడు మేము అదే మాట్లాడుకున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా జరిగేది, అలా జరిగేది, అది ఇది అని చెప్పి. కొంచెం ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం కొబ్బరి తురుము తీసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం వరిపిండి అయితే ఇందులో వేయాలి. ఎందుకంటే కొంచెం థిక్‌నెస్ కోసం అంతే వరిపిండి ఏసేది. ఇంకా ఈ పిండి వేసేసిన తర్వాత ఆ పిండి కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే మనకి రెడీ అయిపోతాయన్నమాట తాలికలు. వినాయక చవితి స్పెషల్‌గా మేము ముందే తాలికలు ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో మీ అందరితో షేర్ చేసుకున్నాము.